హాయ్ అండి. అయ్యో! 2 డేస్‌లో ఫంక్షన్ ఉంది. ఎలానా? డేట్ కూడా దగ్గరలోనే ఉంది. ఏం చేయాలి? సర్లే ఒక టాబ్లెట్ వేసుకుందాం. అయ్యయ్యో! పండగొస్తుంది. పండగలో ఉండకపోతే మా అత్తగారు తిడతారు. ఏం చేద్దాం? సర్లే ఒక టాబ్లెట్ వేసేసుకుందాం. ఏమవుతుంది? డేట్ ఆగితే మాత్రం ఏమన్నా అవుతుందా? పర్లేదులే తర్వాత అదే వస్తుంది అని మాత్రం అస్సలు అనుకోకండి. మనం పండుగల కోసం, అకేషన్స్ కోసం ఒక టాబ్లెటే కానీ అది మనం వేసుకుంటే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. నేనైతే రీసెంట్‌గా విన్నాను. అస్సలు అలా చేయొద్దు. బిఫోర్ మ్యారేజ్ అయినా, ఆఫ్టర్ మ్యారేజ్ అయినా మీరైతే మాత్రం పీరియడ్స్‌ని డిలే చేసే పిల్స్ అంటే పీరియడ్ ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆగుతుంది కదా! ఫంక్షన్ కోసం, పండుగల కోసం అని మీరు అనుకుంటే ఆ ఒక టాబ్లెట్ క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్ అయితే చాలానే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ అలా అనుకుంటే మాత్రం తక్షణమే ఆ నిర్ణయాన్ని అయితే ఆ ఆలోచన కూడా మానేసేయండి. ఏదైనా సరే మనం నెక్స్ట్ పండుగలు అయితే నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ఫంక్షన్‌కి అయితే తర్వాతైనా వెళ్ళొచ్చు. అంతేగాని సహజంగా వచ్చే డేట్‌ని ఆపేసి వెళ్ళేంత ఇంపార్టెంట్ మనకంటే ఇంపార్టెంట్ అయితే ఏది ఉండదు కదండీ. అందులోనూ మరి సహజంగా వచ్చేదాన్ని ఆపే పీరియడ్స్‌లో మాత్రం అస్సలు మీరు అలాంటి పని అయితే చేయొద్దు. సో ఫ్రెండ్స్, నేనైతే దీనికైతే పూర్తిగా వ్యతిరేకం అనమాట. మా హస్బెండ్ కూడా అసలు దీనికి సహకరించరు. నేను కూడా ఎప్పుడు వాడనండి. నేను విన్నాను కాబట్టి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్తున్నాను. మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో పీరియడ్ డిలే పిల్స్ అయితే వేసుకోవద్దు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇదైతే రొయ్యల కూర చేశానండి లంచ్‌లోకి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్.